ఐపీఎల్లో ముంబైకి మరో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో లక్నో చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు గెలిచేదే, కానీ చేతుల పరాజయం కొని తెచ్చుకుంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తూ చేస్తూ కీలకమైన సమయంలో రిటైర్డ్ అవుట్ గా వెనుదిరగడం జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. 23 బంతుల్లో 24 పరుగులు చేశాక పెవిలియన్ చేరడం జట్టు ఓటమికి ప్రధాన కారణం. తిలక్ దూకుడుగా బ్యాటింగ్ చేయగలడు. ఒక్కో ఓవర్లో 20 పరుగులు పిండుకునే సత్తా ఉన్న బ్యాటర్. కానీ తాను నిదానంగా ఆడటం, బౌండరీలు బాదడంలో విఫలమవడంతో ముంబైపై ఒత్తిడి పెరిగింది. కీలకమైన దశలో తిలక్ పెవిలియన్ చేరడాన్ని ముంబై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కావాలని తిలక్ నిదానంగా ఆడాడని, ఫిట్ గా లేకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ గా మరో ఆటగాన్ని పంపించాల్సి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా స్పందించారు. ఓటమికి ఒక్కరినే నిందించడంలో లాభం లేదని, గెలుపైనా ఓటమైనా సమిష్టి బాధ్యత అని గుర్తు చేశాడు. సరైన సమయంలో వేగంగా పరుగులు చేయకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని వ్యాఖ్యానించారు. 2 ఓవర్లలో 29 పరుగులు చేయాలనుకున్నప్పుడు క్రీజ్ లో పాండ్యా, తిలక్ ఉన్నారు. ఇద్దరూ హిట్టర్లే. పైగా పిచ్ బ్యాటింగ్ కూడా అనుకూలిస్తుంది. ఈ దశలో తిలక్ చాలా నిదానంగా ఆడాడు. బౌండరీలు బాదడంలో విఫలమయ్యాడు. 19వ ఓవర్ చివరి బంతి ముందు రిటైర్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్లో కనీసం 15 పరుగులు వచ్చినా ముంబై విజయాన్ని అందుకునేది. ఈ మ్యాచ్లో రోహిత్ ఆడలేదు. తనని బెంచ్కే పరిమితం చేశారు. రోహిత్ లాంటి అనుభవజ్ఞుణ్ణి, వరల్డ్ క్లాస్ ప్లేయర్ని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.